కులగణన సర్వే నివేదికపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఏళ్లుగా ఉన్న బీసీల కల నెరవేరిందని చెప్పారు. ఈ డేటా సేకరణ దేశానికి ఆదర్శమన్నారు. ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వేతో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గతంలో ఇలాంటి గణన చేయలేదని, ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు లేవని స్పష్టం చేశారు. సమాచారం వచ్చింది. సమాచారానికి సంబంధించి ఇంకా ఏదైనా సరి చేయాల్సిన అవసరం ఉంటే, ఇంకా ముందుకు పోవడానికి బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయం చేయాలనుకుంటే దయచేసి సలహాలు సూచనలు చెప్పండి. తెలంగాణ ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రభుత్వం సంబంధించి వాటన్నిటినీ బలహీన వర్గాల సంక్షేమం కొరకు తీసుకొని పోతాం. దయచేసి దీన్ని కూడా ప్రతిదీ రాజకీయం చేసినట్టుగా బలహీన వర్గాల ఆకాంక్ష ఇది. నేను ఇవాళ ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి కోరుతాను, తెలంగాణ బలహీన వర్గాల నాయకత్వం ప్రతి జిల్లాలో కూడా ఇవాళ ఒక స్వేచ్ఛగా భవిష్యత్తు కార్యక్రమాలను జరుపుకుంటామనేటువంటి ఒక ఆకాంక్ష వెలుపుచ్చాల్సిన అవసరం ఉంది. సంఘాలు కానీ మేధావులు కానీ ఇది గత కాలంగా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న వాళ్ళంతా ఇలా ఒక డిమాండ్ నెరవేరింది. సభలో చట్టబద్ధత ద్వారా లేకపోతే ఆ తీర్మానం చేసినా కూడా అడిగినారు ఏం చట్టబద్ధత ఇలా కార్యక్రమం నిర్వహించుకొని ముందుకు వచ్చిన సందర్భంగా మేము ఒకటే అడుగుతాను, అందరూ కూడా దయచేసి ఈ యొక్క జనాభా వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని భవిష్యత్తులో ఆయా వర్గాలకు ఎటువంటి న్యాయం చేయాలి, ఏం జరగడానికో ముందుకు తీసుకొని పోదాం. ఇవాళ చాలా మంది అంటారు ఇవాళ చాలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మంచి రోజు అంటారు. ఈ రోజు నుంచి ప్రారంభమైంది శకం. భవిష్యత్తు